విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ విచారణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కానిస్టేబుల్ అశోక్, నాని స్టేట్మెంట్లను అధికారులు రికార్డ్ చేశారు. విచారణ సందర్భంగా సాయికృష్ణ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఇద్దరు సిట్ కు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే సాయికృష్ణను కోర్టులో ఎందుకు హాజరుపరచలేదన్న అంశంపై సిట్ అధికారులు వారిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలపై 2 రోజుల పాటు అశోక్, నానిని విడివిడిగా విచారించిన అధికారులు వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. సేకరించిన వివరాల ఆధారంగా కేసు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ విచారణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కానిస్టేబుల్ అశోక్, నాని స్టేట్మెంట్లను అధికారులు రికార్డ్ చేశారు. విచారణ సందర్భంగా సాయికృష్ణ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఇద్దరు సిట్ కు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే సాయికృష్ణను కోర్టులో ఎందుకు హాజరుపరచలేదన్న అంశంపై సిట్ అధికారులు వారిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలపై 2 రోజుల పాటు అశోక్, నానిని విడివిడిగా విచారించిన అధికారులు వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. సేకరించిన వివరాల ఆధారంగా కేసు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.